కదులుదాము రండి మనం క్రైస్తవ పార్టీకై, సామాజిక రాజకీయ చైతన్యముకై. కదులుదాము రండి మనం క్రైస్తవ పార్టీకై, సామాజిక రాజకీయ చైతన్యముకై. ఇప్పుడు మన మధ్య యువ నేత రాజా గారు నాతో చాలా ప్రదేశాలు ప్రయాణించి మేమిద్దరం కలిసి దాదాపు 30-35 సెమినార్లు కలిసి చేశాము. వెరీ డైనమిక్ లీడర్ అండ్ క్రైస్తవుల కొరకని మనందరి కొరకని పాటుపడే వ్యక్తి. బ్రదర్ రండి రాజా, లెట్ us all invite him with a big clap hands. నిజాం కాలేజ్ గ్రౌండ్స్కి విచ్చేసిన నా క్రైస్తవ కుటుంబాలందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము చాలా గొప్ప దినము. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జాతీయ పార్టీ పుట్టిన గొప్ప దినము ఈ దినము. మనకి కేవలము రీజనల్ పార్టీ కాదండి, ఇది భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులకి ఒక మంచి వేదికని అందించే ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడం గర్వించదగిన విషయం అని మనం గమనించాలి. చాలా సంతోషం నాకు. ఇందాక పాల్దేవ ప్రేమ పెద్దలు అన్నారు, మన క్రైస్తవుల్లోని ఇలాంటి ఎంపీ ఎందుకు లేరు. ఈ రోజు చెప్తున్నాను, ఇటువంటి ఎంపీ నేను ఉన్నాను, నేను రాబోతున్నాను. మన క్రైస్తవుల కోసం నేను పోరాడబోతున్నాను పార్లమెంట్లో నని నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ వెనకాల ఉన్న కృషి అంతా ఇంత కాదు. ఇది ఏదో స్వార్థము కోసము నియమించబడిన పార్టీ కాదు. వారు ఎంతగానో వారు సమయము, వారు ధనము, వారి యొక్క కృషి పట్టుదలతోని ఏర్పాటు చేయబడిన ఇది ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. ఇది కేవలం ఒక్క వ్యక్తితో నియమించబడిన పార్టీ కాదు. ఇది ఎంతో మంది పెద్దలు కలిసి కట్టి కృషి పనిచేసిన ఫలితము ఈ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ దినము ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో యేసుక్రీస్తు వస్తాడో ఆ మనిషి జీవితంలో ఉన్న చెత్త, కుళ్ళు, కుతంత్రాలు అన్నీ వెళ్ళిపోతాయి. మరి అదే విధంగా ఈ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ పార్లమెంటులోకి పోయి అక్కడ ఉన్న చెత్త, కుళ్ళు, కుతంత్రాలు కడిగి వేయబోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అదే యేసుక్రీస్తు ప్రభుని మనం తీసుకొని మనము ఆ పార్లమెంట్లోని ఆ అసెంబ్లీలోని అడుగు పెట్టబోతున్నాము. అక్కడ ఉన్న చెత్తని కడగబోతున్నాము. హల్లెలూయా. ఎంతమందికి ఈ యొక్క పార్టీ యొక్క ఆవశ్యకత అర్థమైందో మరి నాకు తెలియదు. కానీ ఈ దినము నేను చెప్తున్నాను, ఏ విధంగా అయితే ముస్లింలు సోదరులు వారు కమ్యూనిటీ కోసం వారు పోరాడారో, అసదుద్దీన్ ఓవైసీ సాబ్కి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎంఐఎం పార్టీ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ముస్లిం సోదరుడు ఆయనకి ఏమి అవసరమో పార్లమెంట్లో నించొని ఒక క్రైస్తవుల గురించి మాట్లాడే అవసరమో ఏముంది నేను తెలియజేస్తున్నాను. అయినను ఎప్పుడైతే మన క్రిస్టియన్ కమ్యూనిటీ లీడర్స్ ఆయన్ని వెళ్ళి కలిసి మాట్లాడారో వెంటనే స్పందించాడు. ఇది ఎంతో సిగ్గుతో కూడిన విషయం. ఎందుకంటే పేరుకి క్రైస్తవులుగా ఎంతో మంది సిగ్గులేని నాయకులు పార్లమెంట్లోని అసెంబ్లీలోని మన క్రైస్తవుల ఓట్లు తీసుకొని 5 సంవత్సరాలు కూర్చొని ఏమీ చెయ్యకుండా కూర్చొని ఉన్నారు. మన ఓటు, మన దేవుని పేరు చెప్పుకొని, మన మతం పేరు చెప్పుకొని, మన ఓటుని వాడుకొని తిరిగి ఏ ఒక్క నాయకుడు మనకి మేలు చేయకుండా 5 సంవత్సరాలు అన్యాయమైన పరిపాలన చేశాడు. కానీ ఒక్కసారి మేము ఓవైసీ గారిని వెళ్ళి కలిసి వారి స్పందన కోసం మేము కోరితే వెంటనే వారు స్పందించారు. మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫ్రమ్ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. ఇంకా ఊరుకునేది లేదు. ముఖ్యంగా యవ్వనస్తులది ఈ దేశము. ఈ దేశము ఇండియా ఇస్ కాల్డ్ యంగిస్తాన్. చూపిద్దాము మన సత్తా ఏమిటో, మన యూత్కి ఉన్న పవర్ ఏమిటో మనం ఈ దేశానికి చూపిద్దాము. క్రైస్తవుల్లో ఉన్న దేవుని శక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు భారతదేశానికి మనము చూపిద్దాము. క్రైస్తవుల యువతకి ఎంత అధిక శక్తి దేవుడు అనుగ్రహించి ఉన్నాడనేది. మరి ఇంత గొప్ప వేదికని మరి దేవుడు ఏర్పాటు చేశాడని పూర్తి నమ్మకము నాకు ఉన్నది.
ఈ ఇండియన్ క్రిస్టియన్ పార్టీ వెనకాల తప్పకుండా ఆశీర్వాదములు, పరలోకపు తండ్రి ఆశీర్వాదములు ఉన్నాయి. పెద్దలు సహకారం ఉంది. ఎంతో జ్ఞానవంతులు ఈ పార్టీ వెనకాల కృషి చేస్తున్నారు. పేరు పేరున వారందరికీ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా పార్టీ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్. మీరు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీయో మాకు తెలుసు. మీరు చేస్తున్న కమ్యూనిటీ సర్వీస్ అంతా ఇంత కాదు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా మీరు చేస్తున్న సేవలు చాలా గొప్పవి. అటువంటి వ్యక్తి ఈరోజు మాకు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నందుకు మేము చాలా గర్వంగా భావిస్తున్నాము. మరి అదేవిధంగా పాల్ దేవప్రియం గారికి నా కృతజ్ఞతలు. వెన్నుండి నన్ను ప్రోత్సహించి, ఒక నటుడు అంటేనే క్రైస్తవ కమ్యూనిటీలు చిన్న చూపు చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా సినీ నటుల గురించి చాలా అనేక రకమైన మాటలు మాట్లాడతారు. కానీ అవన్నీ ఏమీ పట్టించకుండా నాలో ఉన్న క్రీస్తుని చూసిన వ్యక్తి పాల్ దేవప్రియం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి అదేవిధంగా బాలరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి, దైవజనులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ప్రార్థన సహకారము ఇండియన్ క్రిస్టియన్ పార్టీకి ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన లేనిదే మనము అడుగు ముందు పెట్టలేమన్నాం. అది దయచేసి జ్ఞాపకం చేసుకొని, ఇందాక అబ్రహాం గారు అన్నారు, మాస్టర్ అబ్రహాం గారు అన్నారు, ICSP ఈ 4 వేలు మాత్రమే చూపించండి. దయచేసి మర్చిపోకుండా మీ గ్రామంలో, మీ పల్లెల్లో, మీ పట్టణాల్లోకి వెళ్ళి ఈ యొక్క పార్టీ గురించి తెలియపరచండి. మన క్యాడర్ని మనం బలపరుచుకుందాము. రాబోయే ఎన్నికల్లో 2019 వరకు వెయిట్ చేయని అవసరం లేదు. దేవుడు మన పక్షం ఉంటే మనకు విరోధి ఎవరు? 2019 వరకు క్రైస్తవులు వెయిట్ చేయమని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. 2014లోనే మన బలము, మన సంఖ్య ఏంటో ఈ భారతదేశ ప్రభుత్వానికి తెలియపరుచుదాము. మనం అసెంబ్లీలో కూర్చోబోతున్నాము, పార్లమెంట్లో కూర్చోబోతున్నాము. ఈ క్రైస్తవ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో ఈ దేశానికి, ఈ మొత్తం మారుమూల ప్రాంతాలకి మనం తెలియపరచబోతున్నాం. పెద్దలకి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ పెద్దలందరికీ, కమిటీ మెంబర్స్కి, కోర్ కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్ రాజా. ఇప్పుడు క్యాథలిక్ చర్చ్లో లే లీడర్స్లో వన్ ఆఫ్ ద టాలెస్ట్ లే లీడర్స్ బాలరెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నము దాదాపు 20,000 మందికి భోజనం పెట్టి స్పాన్సర్ చేసిన వ్యక్తి బాలరెడ్డి గారు. వారు మాట్లాడతారు. దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మీరు వచ్చిన వారందరూ ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చారు, మా దగ్గర నుండి థ్యాంక్ యూ మెసేజ్ రావడానికి మేము ఒక వెబ్సైట్ ఓపెన్ చేసామండి. ఒక వెబ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాము. మీరు దయచేసి ఈ నంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. మిస్డ్ కాల్ ఇస్తే మా దగ్గర రిజిస్టర్ అయిపోతుంది, మీకు ఒక SMS వస్తుంది. దాని తర్వాత మీరు మీ పేరు, మీ పిన్ కోడ్ నంబర్ మీరు మాకు పంపిస్తే మీతోటి మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాము. దయచేసి నంబర్ నోట్ చేసుకోండి. మీరందరూ వెంటనే ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు, మీకు ఒక SMS వస్తుంది. మీ పేరు, మీ పిన్ కోడ్ నంబర్ కరెక్ట్గా ఇస్తే మళ్ళీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి మా దగ్గర నుండి. నంబర్ ఏంటంటే 7799778077. మీరు వెంటనే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు ఒక SMS వస్తుంది. ఆ SMS వచ్చిన తర్వాత మీ పేరు, మీ పిన్ కోడ్ నంబర్ ఇస్తే చాలు. ఈ 2 ఇస్తే దెన్ వీ విల్ బి రెగ్యులర్లీ కమ్యూనికేటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ప్రేమనంటి సహోదరి సహోదరులారా, మనకు స్వాతంత్రము 66 సంవత్సరాలైనా కానీ పడపేరులోనే ఉన్నట్టుగా ఉన్నదే కానీ స్వతంత్రులుగా మనం ప్రకటించలేకపోతున్నాం. ముఖ్యంగా మన నాయకులు ఈ 66 సంవత్సరాలలో దాచుకోవడం మాత్రమే నేర్చుకున్నారు కానీ పంచిపెట్టడం నేర్చుకోలేదు. అందుకే ఈరోజు ఊర్లలో, గ్రామాలలో కానీ సిటీల్లో కానీ బీదత్వం మనకి విలువతాండవం చేస్తుంది. ప్రాజెక్టులలో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా ప్రాజెక్ట్ లోపల 25% మాత్రమే ఖర్చు పెడుతున్నారు, 75% మాయమైపోతుంది. వాళ్ళు పరిపాలిస్తామని చెప్పి మనల్ని పరిపాలిస్తుంది అంటే దళితులని, బీదవారిని, అట్టడుగు వర్గాలని శాసిస్తున్నారే కానీ వారికి ఎలాంటి వసతులు కల్పించలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దళిత క్రైస్తవుల కోసం ఇన్ని పోరాటాలు చేసిన వాళ్ళు కళ్ళు తెరవలేదు. బడుగు వర్గాలు,
దళితులు పడే బాధలను చూడలేకపోతున్నారు, వాళ్ళ కనువిప్పు కలిగించలేకపోతున్నారు. భారతదేశంలో ఎందరో పేదవాళ్ళు, విద్య లేదు, వైద్యం లేదు, రోడ్ల వసతి లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, అన్నిటికీ కరువే. ఈ కరువుకంతటి కారణం మనల్ని పరిపాలిస్తున్నటువంటి దుర్మార్గుల చేతిలో ఉన్నటువంటి అతి ఆశ. ఆ ఆశతోని కోట్లు గడించి ఫారిన్లో పెట్టుకుంటున్నారు. ఆ విధంగా లగ్జరీస్ అనుభవిస్తున్నారే కానీ మన పౌరులకు చేయాల్సింది ఏమీ చేయలేదని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా క్రైస్తవుల మీద వాళ్ళు పగబోని ఎక్కడ శత్రువులు మనల్ని వేటాడినా, ఎక్కడ చర్చీలను కూల్చివేసినా, పాస్టర్లను మర్డర్ చేసినా, ఫాదర్స్ మర్డర్ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే సోదరులు క్రైస్తవులు అనేవాళ్ళు శాంతి సముఖులు. వాళ్ళు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు. వాళ్ళ ఉద్యమానికి ఎన్నడూ చేతులెత్తి ముందుకు రాలేదు కాబట్టి వాళ్ళ వాయిస్ లేకుండా చేసి వీళ్ళు ఏం చేసినా మనకేమీ కాదు, వీళ్ళని ఏం చేసినా మనల్ని ఏమి ఎదిరించలేరు అనేటటువంటి ధైర్యంతోనే వాళ్ళు సాగుతున్నారు. వాళ్ళని ఎదిరించాలంటే ఇది సరైన సమయం. ఈరోజు మనకి 29 రాష్ట్రంగా అవతరించినటువంటి తెలంగాణ కానీ, అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కానీ, దేశమంతటా మనకి ఓటు హక్కు లోపల పాల్గొనాల్సిన రైట్స్ మనకున్నాయి. ఈరోజు మన నేషనల్ పార్టీగా ఆవిర్భవించినందుకు ఈ సందర్భంలో అక్కడ పార్లమెంట్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ వచ్చే పార్లమెంట్లో మనం నిలబడాలని చెప్పేసి మన వాళ్ళ వాయిస్ వినిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందుకొరకని మనమంతా సమైక్యంగా ఉండి ప్రతి వాళ్ళు మన నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరందరూ ముందుకొచ్చి కదిలించాలి, మమ్మల్ని నడిపించాలి. మీరు ఉన్నప్పుడే నాయకుల యొక్క వాల్యూ ఉంటుంది. మీరు లేకుంటే ఒంటరిగా ఏ నాయకుడు ఏమీ చేయలేడు. మీ యొక్క హస్తం మా వెనుకడుతుండే నడిచినప్పుడు మేము మిమ్మల్ని నడిపిస్తానికి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ముందుండి మీకు సహకారాలు అందిస్తుందని చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏ డినామినేషన్లు లేదు, మన డినామినేషన్ అలా క్రైస్తవ డినామినేషన్ ఒక్కటే. దాని కొరకని క్రైస్తవులంతా ఏకమై కదలాల్సిన అవసరం ఇప్పుడుంది. మనకి కులం కానీ రీజన్ కానీ ఏది లేదండి. ప్రాంతీయ తత్వం మనలో లేదు. మన వాళ్ళందరూ ప్రపంచ వాసులంతా కూడా ఏకమే అని క్రైస్తవం మనకు చాటుతుంది. అటువంటి మతాన్ని నమ్ముకున్న మనము ఈరోజు భారతదేశంలో మనమంతా ఏకమై పోరాడి భారతదేశ భవిష్యత్తు కొరకై పోరాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలరెడ్డి గారు. స్వాతంత్రం మా స్వాతంత్రం, స్వాతంత్రం మా స్వాతంత్రం. నువ్వంటే తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, నీ పేరు రాయని వాళ్ళు సగం మంది ఉన్నారు. ఆగస్టు 15 అందరికో అంటరానిదే అయిందమ్మా, ఆగస్టు 15 అందరికో అంటరానిదే అయిందమ్మా. స్వాతంత్రం మా స్వాతంత్రం, స్వాతంత్రం మా స్వాతంత్రం. ఇప్పుడు మన మధ్య పార్టీ ట్రెజరర్ సిస్టర్ కరుణశ్రీ గారు మాతో పాటు దాదాపు ఒక 40 సెమినార్స్కి రాష్ట్రమంతా తిరిగారు. కరుణశ్రీ గారు మాట్లాడిన తర్వాత తిరునల్వేలి నుండి పాస్టర్ ధనరాజ్ గారు వచ్చారు. లాస్ట్ మంత్ మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడ దళిత ఉద్యమము, క్రైస్తవ దళిత ఉద్యమం చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మన పార్టీ నుండి తిరునల్వేలి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తను పోటీ చేయబోతున్నారు. తను దాదాపు 30 మందితో ఇక్కడికి వచ్చారు. కరుణశ్రీ గారు మాట్లాడిన తర్వాత పాస్టర్ ధనరాజ్ గారు మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. వేదికను అలంకరించిన పెద్దలకు మా ప్రత్యేక వందనాలు. ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీకి ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మరి క్రిస్టియన్ సెక్యులర్ పార్టీలో క్రైస్తవులకు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఎక్కువ సముచిత స్థానం ఇవ్వబడుతుంది. ఇది సామాన్యుడి పార్టీ, ఇది అగ్రవర్ణాల పార్టీ కాదండి, లేదంటే ధనవర్గాల పార్టీ కాదు. ఈ సామాన్యుడి పార్టీకి ఈరోజు మీరందరూ విచ్చేసి కన్నుల పండుగగా వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ఈ యొక్క సమయంలో స్త్రీలను గురించి ఉద్దేశించి మాట్లాడాలని మహిళా నాయకురాలుగా నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి స్త్రీలను మనం చూస్తుంటే మాతృదేవోభవ అని గౌరవించేటువంటి ఈ యొక్క దేశంలో స్త్రీలకు సముచితమైనటువంటి స్థానం లేకుండా స్త్రీని ఒక విలాస వస్తువులాగా చూసేటువంటి సంఘటనలు మనం ఈ దేశంలో చూస్తున్నాము. అయితే
స్త్రీకి మరి జీవము గల ప్రతిదానికి తల్లి అయినటువంటి స్త్రీకి సముచిత స్థానం ఇవ్వాలని ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ మీ ముందుకు రావడం జరిగింది. అయితే మహిళాభ్యున్నతే మా యొక్క ప్రధాన ధ్యేయముగా మేము మరి ఈ యొక్క ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీలో మరి మహిళలకు సముచితమైన స్థానం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. మరి మహిళలు లేకుండా ఎక్కడ కూడా విజయం అనేది లేదు. ప్రతి ఒక్క మగవాని యొక్క విజయం కనుక మహిళ ఉన్నది కనుక మహిళాభ్యున్నతి అనేది మేము ప్రధాన అంశముగా తీసుకొని ఈ యొక్క ICSP పార్టీని మరి మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. అయితే మరి మహిళల గురించి మనం ఆలోచిస్తే మరి ఈ యొక్క కాలంలో లేదంటే మరి నిన్నటి వరకు కూడా మహిళా బిల్లు మరి రాజ్యసభలో పాస్ అవ్వకుండా అయిపోయింది. కానీ మా యొక్క ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ ద్వారా మహిళా బిల్లును మేము వచ్చిన వెంటనే తప్పకుండా దాన్ని ప్రవేశపెట్టి మేము దాన్ని నెరవేర్చడం జరుగుతుంది, దాన్ని పాస్ చేయడం కూడా జరుగుతుందని సభాముఖముగా మీ అందరి ఎదురుగా మరి మేము ఒప్పుకుంటున్నాం, చెప్తున్నాం. అయితే మహిళల ద్వారా మరి సాధికారిత, మహిళా సాధికారిత అనేది ప్రధాన అంశముగా తీసుకుంటాము. మహిళలకు సముచిత స్థానం ఇస్తామని మేము ముందే చెప్పడం జరిగింది. 33.5% రిజర్వేషన్ ప్రతి స్త్రీకి మేము ఇవ్వాలని ఆశపడుతున్నాము. ఇంకా దానికంటే ఎక్కువే ఇస్తాము. ఎందుకంటే మహిళల యొక్క సంఖ్య మరి ఇద్దరు మహిళలకు మరి ఒక పురుషుడు అనగా 2:1 రేషియోలో మహిళలు ఉన్నట్టుగా గణాంకముల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అయితే మహిళల యొక్క సంఖ్య ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో మహిళలకు మరి దాదాపు మేము 33.5 కాదండి ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతున్నాం. కనుక మహిళలందరూ కూడా మీరు చేయి కలిపి ముందుకు రండి. మన యొక్క బలమును మనం చూపించుకోవాలి. మహిళల దేంటిలోనూ కూడా వెనుకకు తిరిగేటువంటి పరిస్థితి లేదు. మహిళాభ్యున్నతిగా మరి మహిళలందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో ఈ పార్టీలో మీరందరూ కూడా సభ్యత్వం తీసుకొని మహిళల యొక్క సంఖ్యను మేటిగా చూపించాలని మేము మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మరి మహిళలు ఏదైతే వద్దనుకుంటున్నారో అనేక కుటుంబాలు దేని గురించి అయితే కూలిపోతున్నాయో మరి ఈ యొక్క సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని మేము ప్రవేశపెట్టాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో మహిళ మరి ఈ యొక్క మద్యపానములకు బానిసలైనటువంటి భర్తల ద్వారా పీడించబడుతూ మరి ఎంతగానో కొన్ని కుటుంబాలు కూలిపోతున్నటువంటి సమస్యలతో ఉన్నటువంటి ఈ నేటి కాలంలో మహిళలకు మేము మా పార్టీ పరముగా మరి ఒక చక్కటి హామీ మేము ఇస్తున్నాము. మరి మా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే మేము తప్పకుండా మహిళలకు సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధం అనేటువంటి బహుమానమును మేము ఇవ్వాలని ఆశపడుతున్నాం. అదేవిధముగా మరి నిర్భయ చట్టము మనకు తెలుసు. మరి ఎస్తేర్ యొక్క మరణము మనకు తెలుసు. ఢిల్లీలో ఒక మహిళను భయంకరముగా మరి ఆమెను మానభంగం చేసి ఆమెను చంపినటువంటి స్థితి మనకు తెలుసు. అయితే ఈ నిర్భయ చట్టం యొక్క నెరవేర్పు అది మరి నెమ్మదిగా జరుగుతుంది. కానీ మా ప్రభుత్వం వస్తే మటుకు మేము మరి ఈ నిర్భయ చట్టం అనే దాన్ని మేము పటిష్టపరుస్తాం. సత్వరమే ఆన్ ద స్పాట్ మేము స్పెషల్ కోర్టు ద్వారా కల్ప్రిట్స్ ని మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాలయాపన అంటూ ఉండదు. త్వరగా అంటే వితౌట్ టైం గ్యాప్ మేము ఈ కార్యాలను చేయాలని ఆశపడుతున్నాం. మరి ఈ యొక్క మహిళల గురించి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దినమున మహిళల పక్షముగా మీ అందరికీ కూడా నేను మరి విన్నపం చేసుకుంటున్నాను. మహిళల యొక్క సంఖ్య ఈ పార్టీలో ఎక్కువగా కనబడాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వృద్ధులకు మరి అనాథులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి సముచితమైనటువంటి వనరుల ఏర్పాట్లు మేము చేయాలని ఆశపడుతున్నాం. చదువు లేకపోతే మరి దేనికి పనికిరాము. మహిళలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విద్య అనేది మేము ఇవ్వాలని ఆశపడుతున్నాం. కనుక ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి వారికి మేము సభాపూర్వకంగా మేము చెప్పేది ఏంటంటే ఇది మాటల పార్టీ కాదండి, ఇది చేతల పార్టీ. హల్లెలూయా. ఈ యొక్క పార్టీ ఈరోజు మేము స్టార్ట్ చేసింది ఇంతటితో ఆగిపోదండి. ఇంకా ఇది ఆరంభము, అంతము వరకు కూడా మనం దీన్ని నడిపించాలి. ప్రతి ఒక్కొక్కరికి కూడా క్రైస్తవులను సపోర్ట్ చేస్తూ మరి ఇతరులు మరి అగ్రవర్ణాల దగ్గర క్రైస్తవులు కూడా ఏమాత్రము కూడా మనము బానిసత్వము చేసేవారంగా కాకుండా మనము కూడా సింహాసనం మీద కూర్చుండాలనేటువంటి ఆలోచన కలిగి ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు సింహాసనం ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నారు. ఈ లోకములో కూడా మరి మనకు సింహాసనం ఇవ్వాలని ఆశపడుతున్నారు. కనుక ప్రతి ఒక్కొక్కరు సహృదయముతో ప్రతి స్త్రీలను నేను మరొక మారు చెప్తున్నాను, సహృదయంతో ముందుకు రండి. ఈ యొక్క పార్టీని విజయవంతం చేసి మరి ఈ పార్టీ ద్వారా మనము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా చేయి కలిపి ముందుకు వస్తారని ఆశిస్తూ మరి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ సదా మీ సేవలో మహిళా నాయకురాలు కరుణశ్రీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సిస్టర్ కరుణశ్రీ. ఇప్పుడు తిరునల్వేలి నుండి, తమిళనాడు తిరునల్వేలి అంటే దాదాపు 2000 కిలోమీటర్స్, అంత దూరం నుండి మనకు కాబోయే ఎంపీ గారు పాస్టర్ ధనరాజ్ గారు. హీఈస్ ఎ పాస్టర్, చాలా సంఘాలు ఉన్నాయి. అండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హీఈస్ కంటెస్టింగ్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మన పార్టీ నుండి, ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తనే కాదు, తమిళనాడులో 5 సీట్లు మన వాళ్ళు మన పార్టీ మీద కొట్లాడుతున్నారు. ఓవర్ టు పాస్టర్ Dhanraj. We are in a very historical moment today. I greet and congratulate all our dignitaries on the dais, our brothers and sisters who are gathered here to this grace launching of our new party, Indian Christian Secular Party. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. I have seen on the screen 3 important words that show our motto, our voice, and our government. We have to think, we have been voting for the Congress party and other parties for about 60 long years. But this is a time we have come to decide to whom we are going to vote. Because for all these years, all the parties, they have cheated and deceived all Dalits and Dalit Christian people. And we cannot tolerate, and it's a timely advent of a new party, and I congratulate and greet all our dignitaries. So it's a timely advent, and this party is going to do great wonders in our country. We have to raise our voice. We have to prove our voice. As someone has said sometime earlier, if we, the Christians, Dalits, the Muslims, the weaker sections, and marginalized people, all we put together and raise our voice, then we will change the face of this nation. We will change the shape of our history. We will change our country. And only this Indian Christian secular party alone can give our people peace, justice, equality, and fraternity. And for this purpose, Christ has brought this party into this nation at the right moment. Then we have to form our government. If not today, but sometime later, definitely Indian Christian secular party will form the government and will prove that we will stand to our voice. Then I want to tell you the words of our Lord, that God has said, all the hills and mountains will be made low, and all valleys will be raised up, and I, the Lord, will do it, and all the eyes will behold it. Then I, the Lord, who has said, and I will bring it to pass. So definitely we are going to have a wonderful time in this country, and this country and our people will get abundance only in the name of the Lord Jesus Christ, and we will bring it. And I congratulate again and greet you all. Thank you for this well moment. Thank you, sir. Thank you for coming all the way from Tirunelveli. Now we have a Dalit leader andi. Nizam College lo Law College Principal garu Professor Vinod garu అతను వెళ్ళిపోవాలి. 1 నిమిషం గ్రీటింగ్స్ ఇస్తామన్నారు. వామన్ మిశ్రా గారిని తీసుకొచ్చింది కూడా తనే. మన పార్టీకి అండగా ఉండి ఒక దళిత లీడర్గా మనతో పాటు పనిచేయడానికి ముందుకొచ్చారు. వారి మాటలు 2 మాటలు విందాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న అందరు పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అమాంగ్ ది అన్టచబుల్స్, అంటే పేదవాళ్ళల్లో అతి పేద కుటుంబం నుండి వచ్చాను. నా జీవితాన్ని మార్చింది యేసుక్రీస్తు. ఈ సభ సందర్భంగా మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ క్రైస్తవురాలు కాబట్టి, నేను మా ఊర్లో అతి పేద కుటుంబంలో పుట్టిన దళితుణ్ణి. ఆయన ఇవాళ మొత్తం ప్రపంచంలో అత్యున్నతమైన యూనివర్సిటీకి ప్రొఫెసర్ కాగలిగాను, ప్రిన్సిపల్ కాగలిగాను. బికాస్ ఆఫ్ క్రీస్ట్, బికాస్ ఆఫ్ అంబేద్కర్. 2వ వాడు నన్ను రక్షించింది అంబేద్కర్. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నేను అందుకే క్రైస్తవులను ఒకటి వినవించుకుంటున్నా, కోరుకుంటున్నా. ఈ దేశంలో మనమే మూలవాసులము, మనకే రైట్ ఉంది. ఇండియన్ క్రిస్టియన్స్, వీఆర్ ఇండియన్స్, అదర్ కమ్యూనిటీస్ ఆర్ ఫారినర్స్. ఇక్కడ దళితులంతా మనము భూమిపుత్రులము, ఇక్కడ మూలవాసులము, మనకే పెట్టుకునే అధికారం ఉంది ఇండియన్ క్రిస్టియన్ అని. అట్లాగే సెక్యులర్ పార్టీ మనకు మాత్రమే అధికారం ఉంది. సెక్యులర్ అని చెప్పుకునే అధికారం క్రైస్తవ మతానికి మాత్రమే ఉంది. క్రైస్తవ మతం ఏ మతాన్ని ద్వేషించదు. క్రైస్తవ మతం ఇంకోరిని ప్రేమిస్తే తప్ప ద్వేషించదు.
కాబట్టి సెక్యులరిజం కేవలము క్రైస్తవ మతంలో జీసస్ క్రైస్ట్ మాత్రమే నేర్పాడు. స్వేచ్ఛ, సమానత్వాన్ని, సౌభ్రతత్వాన్ని, ప్రేమను ఈ సమాజానికి పంచింది జీసస్ మాత్రమే, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. కాబట్టి నేను ఒకటే చేస్తున్నా, మొత్తం రాష్ట్రం అంతా క్రైస్తవులను అధికారులను తేవడానికి తిరుగుతాను. క్రైస్తవ సమాజాన్ని, దళిత సమాజాన్ని, బడుగు బలహీన వర్గాల సమాజాన్ని అంతా అధికారులు తేవడమే నా లక్ష్యము. 85% మనం ఉన్నాము. మనలో ఎవడు ఏలలేడు చెప్తున్నాను. అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, రాయలసీమనైనా మనమంతా ఒకటే. మన బాధలంతా ఒకటే. ఖచ్చితంగా మన సమాజాన్ని మేల్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దళిత మేధావిగా, దళిత ఇంటలెక్చువల్గా నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా రాజా లాంటి వాళ్ళు పార్లమెంటులో వెళ్ళడానికి నా వంతు కృషి చేస్తాను. ఇక్కడ ఎవరైతే దళితులు ఇలా అసెంబ్లీ పార్లమెంటు ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నడిపించడానికి నేను రెడీగా ఉంటానని తెలియజేస్తున్నాను. అవసరం అనుకుంటే మల్కాజ్గిరి పార్లమెంటు నుండి పోటీ చేయడానికి కూడా నేను రెడీ అవుతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన సమాజం అంతా, యూత్ అంతా 50-60% యూత్ అంతా కూడా మొత్తం మన సమాజంలోనే ఉంది, బడుగు బలైన వర్గాల సమాజంలోనే ఉంది. మనమంతా అసెంబ్లీ కనుక, పార్లమెంట్ కనుక ఇస్తే అగ్రవర్ణాలు అదిరిపోతారు, మొత్తం పార్లమెంట్ అంతా విడిపోయి వాళ్ళు అడవులకు వెళ్ళిపోతారు. కాబట్టి ఇవాళ చాలా శుభదినము. ఈ రోజు అన్నయ్యకు, ఉదయ్ కుమార్ గారికి, అన్నయ్య పాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో, ఇక్కడే కాదు మొత్తం జాతీయ స్థాయిలో దళితులు, క్రైస్తవులు, ముస్లింలను కలిపి నడపడానికి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై క్రీస్తు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాత్రి చాలా మంది పార్టీస్కి గుండెల్లో రైలు పలుగెడతాయండి. ఎందుకంటే ముస్లిమ్స్, దళితులు, ఎస్టీస్, క్రైస్తవులు అందరూ ఏకమవుతున్నారంటే మనమంతా ఓట్ బ్యాంక్. ఇన్ని రోజులు వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తున్నాము. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడతారని అనుకుంటున్నాను.